లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి మంచి ఫలితాలు సాధించింది బీజేపీ. మొత్తం 17 స్థానాల్లో 8 సీట్లను గెలుచుకోవడమే కాదు మిగతా చోట్ల సెకండ్ ప్లేస్ లో నిలిచి సత్తా చాటింది. దాంతో కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు ప్రాధాన్యం దక్కబోతోందనే మాట వినిపిస్తోంది. గెలిచిన 8 మంది ఎంపీల్లో 7 కేంద్ర కేబినెట్ లో చోటు ఆశిస్తున్నారు. ఈ 7తో పాటు రాజ్యసభ ఎంపీ కె లక్ష్మణ్ కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణ ఎంపీల్లో ఒకరికి బీజేపీ జాతీయ పదవుల్లో అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణకు 2 లేదా 3 పదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో ఒక కేబినెట్, 2 సహాయ మంత్రి పదవులు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఒకటి ఓసీలకు, మరొకటి బీసీలకు ఇవ్వనున్నట్టు టాక్. కిషన్ రెడ్డి, డీకే అరుణ, కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ రావు ఈ 4లో ఒకరికి మంత్రి పదవి గ్యారంటీ. ఈ రేస్లో కిషన్ రెడ్డి ముందున్నట్టు సమాచారం. ఇక బీసీలకు ఒక పదవి దక్కబోతోంది. బండి సంజయ్, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ తో పాటు రాజ్యసభ ఎంపీ కె లక్ష్మణ్ రేస్లో ఉన్నారు. ఈ 4లో ఒకరికి మంత్రి పదవి పక్కా అనే మాట వినిపిస్తోంది.